చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి తిని అన్నదెవరు? యేసుప్రభు. ఈ మాట ఎప్పుడు జీవితంలో అననిది ఎవరు? చేతుదాం, ఎవరు? మనమే. అన్నది యేసు ప్రభు, అననిది మనమే. ఏ రోజన్నా మోకరిల్లినప్పుడు, ఏ రోజైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఈ లోకమునకు వచ్చి తిని అని అండే స్కూల్ నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా అన్నామా చెప్పండి? ఎప్పుడు అనలేదు. ఆయన అన్నాడు అంటున్నామే కానీ నేను కూడా అనాలి కదా అని మనకెందుకు ఎప్పుడు ఆలోచనలు రావట్లా? ఎన్ని క్రిస్మస్లు పోయాయో, ఎన్ని క్రిస్మస్లు పోయినా క్రిస్మస్లతో పాటు ఈ పాయింట్ కూడా పోయింది. రాత్రంతా కాపాడు, మళ్ళీ ఉదయం లేచి పగలంతా కాపాడు. ఇంకా ఆయనకి ఏం పని లేదు, పనంతా మనదే. పగలంతా కాపాడు, నీకు స్తోత్రం. పడుకోవడానికి ఎప్పుడు ఆత్రం, నీ పని మాత్రం నేను ఎప్పుడు చేయను, నీ చిత్తాన్ని మాత్రం నేను ఎప్పుడు నెరవేర్చను. పగలంతా కాపాడు, ఇప్పుడు రాత్రంతా కాపాడు, పైపెచ్చు నీ బంగారు దూతలను పంపు. దేనికి? కాయడానికి. కండిషన్ ఏంటంటే ఇక్కడ బంగారు దూతలే, మామూలు దూతలొద్దు మనకు. ఇది గొంతెమ్మ కోరికలు అంటారు. 2 ఆ వచ్చిన వాళ్ళు ఏం చేయాలట? దూతలు నా మంచం చుట్టూ తలకాయ దగ్గరుంటే సరిపోదు. పాత నిబంధనలో ఒకరోజు దేవుడు అశూరియుల మీదకి పంపించాడు ఒక్క దూతను. ఆ దూత వచ్చి 1,85,000 మందిని లేపి వెళ్ళిపోయాడు. నిద్ర లేపి కాదు, పైకి లేపి. ఓన్లీ రాత్రి చేస్తే. దూత నైట్ డ్యూటీ చేస్తేనే 1,85,000 మంది. పొరపాటు నా దూత దేవుని దగ్గరికి వెళ్ళి డే డ్యూటీ కూడా చేసి రానా ప్రభు అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి అశూరియులది? అంత పవర్ఫుల్ దూత అంటే, అంత బలమైన వాడు ఒక దూత అంటే. ఇప్పుడు భూమి మీద మన హైట్ ఎంత, వెయిట్ ఎంత? మనది 6 అడుగులు పెరగడానికి చచ్చిపోతుంటాం ఇక్కడ ఎగిరి. అలాంటిది దూతలు దూతలు కావాలి. ఒక్క దూత సరిపోదు. వాళ్ళు వచ్చి ఏం చేయాలట? కాయడం మాత్రమే కాదు, ఇంకేం చేయాలి? చెడ్డ కళలు కూడా రాకుండా వాళ్ళే చూసుకోవాలి. ఎక్కడి డిమాండ్లు అండి బాబు. చెడ్డ కళలు రాకుండా వాళ్ళే చూసుకోవాలి, నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళే చూసుకోవాలి, దోమలు కొట్టకుండా వాళ్ళే చూసుకోవాలి. రాత్రంతా కాపాడు, ఇప్పుడు పగలంతా కాపాడు. నీకేం పని ఉంది? పనులన్నీ మాకే ఉండేది. ఊరు నిద్రించొద్దు. ఇప్పుడు కాపాడు, ఇవ్వు. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని అని ఒక్క మాట చెబితే ఆ మాటతో దేవుడు ఎంత పొంగిపోతాడో ఒకసారి ఆలోచించండి. అనము ఆయన ఇచ్చే అన్నమైతే తింటాం.